ఎందుకు సడన్గా పోతున్నావు అంటే నాకు కూడా తెలియదు, ఏమో బోర్ కొట్టింది. పోందా మళ్ళీ తెచ్చుకుందాంలే. దిస్ ఈజ్ ద సెకండ్ టోల్ గేట్. ఒకటి మనం బ్యాక్ సైడ్ ఎక్కడో క్రాస్ చేసాం, తర్వాత ఇప్పుడు వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇంకా మనకి అనంతపూర్ అయితే. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇంకా ఆకలి అవుతుంది, అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయాలి. మనం కొడైకెనాల్ రైడ్కి అప్పుడు ఒక చోట ఆగాం కదా, డాల్ఫిన్స్ అని, అక్కడే అనుకుంటున్నాను నేనైతే బ్రేక్ఫాస్ట్కి. చూద్దాం ఇంకా ఒక 50 or 48 కిలోమీటర్స్ ఏమో ఉంది అనంతపూర్. ఇంతసేపు అయితే ఆరామ్సే సాంగ్స్ వినుకుంటూ 100 పేస్ మెయింటైన్ చేసుకుంటూ అయితే రీచ్ అయ్యాము ఇక్కడ వరకైతే. ఎందుకు సడన్గా పోతున్నావు అంటే నాకు కూడా తెలియదు, ఏమో బోర్ కొట్టింది. సడన్గా గుర్తుకొచ్చినారు ఈ నెలలు అటామిక్, గుణాడు. అండ్ ఎట్లా మన మనోజ్ కూడా చాలా టైం నుంచి అడుగుతున్నాడు అనమాట, బెంగళూరుకి వస్తావా అని. లోన్లీ ఫీల్ వస్తుంది ఇంట్లో కూర్చొని. ఏం రైట్స్ లేవు, డైలీ వ్లాగ్స్ లాగా చేద్దామంటే కూడా ఏం కంటెంట్ దొరకడం లేదు. యాక్చువల్గా 2 days వ్లాగింగ్ చేశాను అనమాట. లైక్ ఏమంటారు ఫాగ్ లైట్స్ ఫిట్ చేయించుకోవాలని 2 days అయింది. ఒక 3-4 days నుంచి తణుకులాడుతున్నా. చెప్పా తీసుకున్నాను అని అఖిల్ దగ్గరనే, అది ఫిట్ చేపిద్దాము అని చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. చూస్తేనేమో ఇక్కడ ఉన్న చూడు హోల్డర్స్, ఆ హోల్డర్స్ అయితే లేవు అన్నాడు. సరేలే హోల్డర్స్ ఆర్డర్ వచ్చాక పెట్టిద్దాము అనుకున్నా. హోల్డర్స్ వచ్చాయి, హోల్డర్స్ ఫిట్ చేసేసాము. లైట్స్ తీసుకొని టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాక నార్మల్ ఒకటి ఫాగ్ లైట్ తీసి ఫిక్స్ చేసేసాడు రైట్ సైడ్కి. లెఫ్ట్ సైడ్కి ఫిట్ చేయనీక చూస్తే కింద ఒక మౌంట్ ఉంటుంది కదా, అది స్క్రూ ఫిట్ చేసేది, అది ఒకటే వచ్చిందనమాట. మళ్ళీ దాన్ని తీసేసి టాప్ బాక్స్లో వేసుకొని రిటర్న్ వచ్చాము. షాప్లో ఏమైనా స్టోర్లో కానీ పడిపోయిందేమో అని. స్టోర్లో అయితే ఏం దొరకలే మాకి, సో అది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ నిన్న కూడా చేద్దాం అనుకున్నా, బ్లాగ్ కూడా చేస్తాను నిన్నైతే, బట్ తుస్సయింది మాకైతే. నైట్ కూడా ఫిక్స్ చేపిద్దాము, అఖిల్ది ఫిట్ చేపిద్దాము అనుకున్నాం కానీ ఫాగ్ లైట్స్, బట్ ఆ టెక్నీషియన్ కూడా అవైలబుల్గా లేడు. రాత్రి ఒక 1/2 hour వచ్చి ఫిట్ చేసిపోనా ప్లీజ్ అన్నట్టు, వెళ్ళిపోవాలి అంటే కూడా కష్టంలే అన్నాడు. సో మనం ఎట్లాగా నైట్ జర్నీస్ ఏం చెయ్యం కదా, ఎందుకు అవసరం లే అన్నట్టు వదిలేసా. ఏమో చూద్దాం, నెక్స్ట్ కూడా సెప్టెంబర్లో అయితే ఒక పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాము. సో స్టే ట్యూన్డ్, ఫాలో అవర్ పేజెస్. మీకు ఏమన్నా అప్డేట్స్ కోసం కావాలంటే మన పేజెస్ ఎంఏ బైకర్స్ క్లబ్ అండ్ బైకర్స్ అడ్వెంచర్ క్లబ్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి నా అప్డేట్స్ కూడా వెంటనే ఫాలో అవ్వాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఇది ఫాలో అవ్వండి నన్ను కూడా. అండ్ ఇదే పేస్తో అలా అనంతపూర్కి వెళ్ళిపోదాం. ఆకలి అవుతుంది. సీ యూ డైరెక్ట్లీ అట్ ద బ్రేక్ఫాస్ట్ పాయింట్. ఇదే మన రైడ్ పార్ట్నర్ మహేష్. Okay, we are at Dolphins to have our typical idli sambar. కరెక్ట్ ఎంత కదా 5:30 కదా స్టార్ట్ అయినది. 5:30 స్టార్ట్ అయ్యాం. 2 hours 7:30 అయింది. 2 hours అనంతపూర్ 11 లోపల కొట్టాలని చూస్తున్నాము. బెంగళూరుకి అయితే చూద్దాం. 8కి స్టార్ట్ అవుతాం. 15 minutesలో తినేసి దబ్బా 8కి స్టార్ట్ అయిపోతే రీచ్ అయిపోతాం. లెట్స్ టిపికల్ ఇడ్లీ. ఆల్రైట్ గైస్, బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం అండ్ లెట్స్ గో. ఇప్పటి నుంచి ఇంకొక ఈ నుంచి ఎంత ఉంటుందబ్బా, ఒక 200 kilometers ఉండొచ్చు. ఎక్కువై 200 kilometers అయిపోతే we will reach our destination. లెట్స్ గో. ఊరికి తెలియదు అసలు నేను ఇట్లా బెంగళూరుకి వెళ్తానని. మా వాళ్ళకి ఒకటే ఇన్ఫామ్ చేశా,
అఖిల్ని కూడా అడిగా వస్తావా ఎట్లా ఏం లేవు కదా అంటే కొద్దిగా బడ్జెట్ లేదు అన్నాడు. సో డ్రాప్ అయిపోయాడు. ఏం చేస్తావు, నాకని ఎందుకో తుత్తరక్కువ, తొందర పోవాలనుకుంటే ఇంకా పోవాలి. సో నేనైతే ఇంకా మహేష్ని ఫోన్ చేస్తే వస్తా అన్నాడు, లేదంటే ఒక్కనే పోతుంటే. మహేష్ నడని ముందు వెళ్ళు, వాడు రీసెంట్గా తమిళనాడు వెళ్ళొచ్చాడు అనమాట. లేడేమో అనుకున్నా కర్నూలులో, మొత్తానికి ఉన్నాడు. ఇద్దరం ఫిక్స్ అయిపోయాం, స్టార్ట్ అయ్యా. లెట్స్ గో. ఆరామ్సే ఆడుతూ పాడుతూ 206 కిలోమీటర్స్ అంట, వెళ్ళిపోతాం తొందరగా. అబ్బా ఏమయ్యా అసలు ఈ రోడ్ ఎలా ఉందంటే, ఎక్కడన్నా ఒక 3-4 వెహికల్స్ అట్లా కనపడుతున్నాయి కదా. ఇంతసేపులు అయితే ఏం కనపడతలేవు అసలు. ఒకటి వెళ్తున్నా నిద్ర వచ్చేస్తుంది నాకైతే. ఒక సెకండ్ వెహికల్సే కనపడతలేవు. కనీసం వెహికల్స్ ఉంటే కొద్దిగా కాన్షియస్గా నడుపుతాం అనమాట. వెహికల్స్ ఏం లేవు. ఒక 110 స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఇట్లానే గోలు కొడుతుంది. రోడ్డు మొత్తం ఎంటీగా ఉంది, పిచ్చి లేస్తుంది అసలు. ఇందాకే మనోజ్ గారు అయితే కాల్ చేస్తాడు నాకైతే, ఇంకొక మ్యాక్సిమం 1.5 hour పడుతుంది అని చెప్పా. ఒకవేళ వాడు కూడా వస్తా మాతో పాటే అంటే వానికి కాల్ చేస్తా అనమాట. వాడిది ఎక్కడ యలహంక రేవా యూనివర్సిటీ. సో అక్కడ నుంచి వాడుకొని జాయిన్ అయితే అందరం కలిసి టామిక్ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతాం. కానీ గాలి మాత్రం దొబ్బేస్తుంది ఇట్లా పొయ్యి అని. ఒక చోట అయితే ఇలా వెళ్తున్నాను, ఇది ఉందనుకో, ఇది నా హెడ్ అనుకో, ఇట్లా ఒక 100 స్పీడ్లో వెళ్తున్నాను. సడన్గా ఎలా వచ్చిందో గాలి అని ఇలా వెళ్ళిపోయింది నా హెడ్. ఒక సెకండ్ అంత ఫాస్ట్గా విండ్ అయితే బాబా, ఒక సెకండ్ భయమే. ఏందిరా ఎక్కడి నుంచి వచ్చిందిరా గాలి అనుకున్నా ఒక సెకండ్. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. నా వాయిస్ కూడా సరిగ్గా రికార్డ్ అవుతుందో లేదో అని తెలు అని గాలి మొత్తం నా రైట్ సైడ్ నుంచి అయితే పొయ్యి అని కొడుతుంది. ఈ టైంకి అవి ఇయర్ ప్లగ్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకోవాలబ్బా, లేకపోతే చెవులు చాలా కష్టం ఈ విండ్ నాయిస్కి అయితే. నేను కాటన్ తెచ్చుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయినా, అన్నీ మర్చిపోతున్నాయి అయితే. లెట్స్ గో. ఇంకొక 100 కిలోమీటర్స్ అనుకొని దప్పని కొట్టేస్తే టైం వచ్చేసి 9:22. సో 11 లోపల అనుకున్నాం కాబట్టి ఈజీ టార్గెట్ మనకైతే వెళ్ళిపోతాం. బట్ ఫ్యూయల్ అయితే గుబ్బ అయిపోయింది చూడు. 1100 పంపించా, ఫుల్ ట్యాంక్ ఉండే. ఇప్పుడు చూస్తే 2 పాయింట్స్ ఉంది. మనకి 32 యావరేజ్ ఇస్తుంది మనం పోయే స్పీడ్కి అయితే. Alright guys, we are officially entering the Bengaluru. First time అంటే చాలా 4-5 times వచ్చానులేండి, బట్ బైక్ మీద ఫస్ట్ టైం అనమాట. ఈ బండి ఉన్నప్పటి నుంచి అన్ని ప్లేసెస్ ఫస్ట్ టైం వెళ్తున్నాను నేనైతే. అండ్ మనకి ఇక్కడ ముందరికి వెళ్తే యలహంక వస్తుంది కదా. మనోజ్ గారు కాల్ చేశాడు, మళ్ళీ అక్కడ జాయిన్ అవుతాడంట, వెయిట్ చేయండి వస్తున్నా అన్నాడు. సో నాకు కూడా ఐడియా లేదు, బస్సులో వచ్చేటప్పుడు అంత అబ్జర్వ్ చేయం కదా ఎక్కడ ఏది అని. సో యలహంక దగ్గర అయితే స్టాప్ అవ్వాలి నేనైతే. అదేదో ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా, అక్కడ స్టాప్ అవుతే వాడు మనని కలుస్తా అన్నాడు. A few minutes later. ఏం చేస్తున్నారా? టాబాక్స్ తాగకూడదు పోందా, మళ్ళీ తెచ్చుకుందాంలే. పోయేటప్పుడు చూద్దాంలే దాని పని. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తున్నావు కదా, స్ట్రైటే కదా. అప్పా లెట్స్ గో.
ఏందిరా నన్ను తీసుకున్నాడు ఓకే గైస్ ఫైనలీ రీచ్డ్ అటామిక్ రూమ్. మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. లంచ్ తినడానికి అయితే బయటికి వెళ్తున్నాము. అండ్ we will end this vlog here. See you in the next vlog. Until then, take care. Peace out. Bye.